చూడండి మనకి ఎప్పుడైనా కానీ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆప్షన్ చూసుకోవాలండి మెయిన్ ఆప్షన్లు. ఎందుకంటే ఇక్కడ 2 లాజిక్‌లు ఉంటాయండి. క్వెషన్ టఫ్‌గా ఉన్నప్పుడు ఆప్షన్ ఈజీగా ఇస్తాడు. ఆప్షన్‌లు ఈజీగా ఉన్నప్పుడు క్వెషన్ టఫ్‌గా ఇస్తాడు. ఓకేనా? సో, ఏది మనం ఈజీగా ఉందో దాన్ని పట్టుకోవాలి. అంటే క్వెషన్ ఈజీగా ఉంటే క్వెషన్ ద్వారా వెళ్ళిపోవడం. ఆప్షన్‌లు ఈజీగా ఉంటే ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవడం. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి దీంట్లో చిన్న లాజిక్ ఏందంటే మనకి ఏ ప్లస్ బి ఎంత 4 ½ చేస్తున్నారా? బి ప్లస్ సి ఎంత 3 అవర్స్ చేస్తున్నారు. సి ప్లస్ ఏ వచ్చేసి 2 1/4 చేస్తున్నారు. ఇక్కడ ఇది లాజిక్ అండి మనకి. కీ పాయింట్ ఇది. మెయిన్ కీ పాయింట్ ఇది. ఏందంటే సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి చేస్తే 2 1/4 వంతు పడుతుంది. 2 1/4 డేస్ పడుతుంది. ఇంకొకరు యాడ్ అయితే అంటే ఇక్కడ ఏంది మనకి వారందరూ కలిసి అంటే ముగ్గురు కలిసి పనిచేయాలి. ఏ కామా బి కామా సి ముగ్గురు కలిసి పనిచేయాలి. సో ముగ్గురు కలిసి పనిచేస్తే ఏమవుతుంది మనకి ఆల్రెడీ సి కామా ఏ వీళ్ళిద్దరు పనిచేస్తున్న 2 1/4 వంతు రోజులు పనిచేస్తున్నారు. కానీ బి యాడెడ్ అంటే ఖచ్చితంగా డేస్ అనేది తగ్గుతుందా? సో ఒక మనిషి యాడెడ్ అంటే వర్క్ అనేది తగ్గుతుందా? రోజులు అనేది తగ్గిపోతాయి మనకి. సో రోజులు తగ్గడం అంటే 2 1/4 కంటే తక్కువ ఉండే ఆప్షన్ ఏముంది మనకి? 2 1/4 తక్కువ ఉండే ఆప్షన్ ఉంది. 3 కాదు. ఓకేనా? 3.25 కాదు. 2 ½ కాదు. సో 2 ఈజ్ ఆన్సర్. సో ఇట్లా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుని కూడా ఈజీ పెట్టచ్చండి. ఇదే మనకు కావాల్సింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావాల్సింది అంటే మనకి ఆప్షన్ ఎలిమినేట్ చేసి మనం పెట్టేయడమే. సో ఇది చాలా టైం అనేది మనకి సేవ్